హలో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా అక్క మా బావ. ఈ రోజు మా బావ బొంగులో చికెన్ చేస్తున్నాడు. అదేనండి, ఎదురు బొంగులో చికెన్ చేస్తున్నాడు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మామ అల్లుడు కాంబినేషన్ లో కామెడీ హైలైట్ గా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ మా తమ్ముడి భార్య మా మరదలు బగారా రైస్ చేస్తుంది. అంటే మేమైతే రాయలసీమలో తిరువాతన్నం అంటాము. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ మా డాడీ వాళ్ళ అక్క, అంటే నాకు మేనత్త అవుతుంది. మా అత్త రాగి సంగటి చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప మా తమ్ముడి పెద్ద కూతురు సుష్మా అండి. ఈ పాప చిన్న కూతురు ధర్ని. ఇంకా ఇక్కడ 3 ఫ్యామిలీలు మిస్ అయ్యాయండి. మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా ఇద్దరు చెల్లెల ఫ్యామిలీలు మిస్ అయ్యాయి. ఇంకోసారి మరో వీడియోలో మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూపిస్తాను. మనవరాలు నేర్పించాలని నాకు ఇదేంటి అయితే ఆమె స్కూల్ చదువుకుంటుంది. నాటుకోడి చికెను 1.5 కిలో తెచ్చాను. ఆయిల్ వేసాను. అది వేడెక్కిన తర్వాత ఇది వేసేయాలి. ముక్కలన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. బాగా ఉండాలి కలర్. కల్లుప్పు వేసుకోవాలా. అయితే కల్లుప్పు ఎందుకు వాడతామంటే మేము ఆరోగ్యానికి మంచిదని మేము డైలీ ఇదే వాడతాం. ఇదే మా పొలం కొర్రి పెట్టాము. ఇవల్ల పొలం బోర్లు ఉన్నాయి. కెనాల్ ఉంది. ఇక్కడ మా అత్త చూడండి బర్రెల కోసం గడ్డి కోస్తుంది. వాళ్ళకు బర్రెలు లేవు కానీ మా డాడీ వాళ్ళ బర్రెల కోసం గడ్డి కోస్తుంది. మా అత్త కూడా ఎప్పుడు ఖాళీ కూర్చోదండి. ఎప్పుడు ఏదో ఒక
మా మనవరాలు పక్కన వస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది తగినంత ధనియాల పొడి వేసుకోవాలి, తగినంత జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కూడా తగినంత వేసుకొని కలుపుకోవాలను. బాగా శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి. మా మామ నాటుకోడి చికెన్ తయారు చేసినాడు. ఇప్పుడు ఆయన టేస్ట్ బాగుంటుందో నా టేస్ట్ బాగుంటుందో మా ఇద్దరికి సవాల్. నా చెల్లెలు అన్నం వండింది, ఆమె మా మమ్మీ మా అమ్మ రాయి సంగటి తయారు చేస్తుంది. ఇది కొద్దిగా ఇదే చికెన్ బొంగు చికెన్ కూడా తయారు చేస్తున్నా కాబట్టి కొద్దిగా సమయం అయితే పడుతుంది ఈ మసాలాల తట్టాలకు. ధనియాల పొడి వేసుకోవాలి నేను, మళ్ళీ అదెలా కలుపుకునే తర్వాత గరం మసాలా వేసుకోవాలి నేను. తగినంత కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలి నేను. ఆయిల్ ఇలా శుభ్రంగా నీట్గా కలుపుకోవాలను. బాగా కొద్దిగా టైం పడుతుంది కలుపుకోవడంలో. ఆ మసాలాల్లో ముక్కకు పట్టాలంటే పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట. ఈ అరగంట సేపు దీన్ని ఇలా మగ్గబెట్టినట్టుగా కొద్దిగా రెస్ట్ ఇచ్చాం కదా. ఆ లోపు మా మామయ్య నాటుకోడి చికెన్, మా చెల్లెలు రైస్ బగారా రైస్ తయారు చేస్తున్నారు కదా. వాళ్ళని ఒక చుట్టూ ఒక రౌండ్ వేసేద్దాం. అట్లా వాళ్ళు ఎంత మటుకు చేశారో, వాళ్ళు ఎంత వరకు వచ్చిందో చూసుకొని వద్దాం. ఇందాక నేను అందరి పేర్లు చెప్పా. ఇవే నా వైఫ్, నా భార్య. ఇవే మర్చిపోయా, ఇందాక చెప్పలే. అమ్ములు అని పిలుచుకున్నాము. పేరు మాత్రం ధరణి. ధరణి అని కూడా పెట్టుకున్నాను మా షాప్ పేరు. కలపడంలోనే ఉంటే ఉడికేది ఎప్పుడు? మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మా మామయ్య నాటుకోడి చికెన్ అని చెప్పాను కదా, అది దగ్గరికి కావాలని చెప్పాను కదా. అది అయిందో లేదో చూడడానికి వచ్చాను. ఇది కొద్దిగా కలుపుతున్నా. వచ్చినట్టుంది, దగ్గరికి అయినట్టుంది. ఇది దగ్గరికి అయినట్టుంది. మసాలా కూడా బాగానే తట్టించినాడు, పర్వాలే, బాగానే వేసినట్టున్నాడు. ఏమో నేనే ఓడిపోయేటట్టున్నానే. బొంగులో చికెనే ఓడిపోయేటట్టుంది. నాది బొంగు దాగా వచ్చేట్టుంది. టేస్టీగా బాగానే ఉన్నట్టుంది. ఏళ్ళు కొరకాలి, కొద్దిగా దగ్గరికి రావాలని అనుకుంటున్నాను.
సరే చూద్దాం, కొద్దిగా ఉడకనిలే, కొద్దిసేపు ఉంటే అర్థమైపోతుంది. చూద్దాం. మూత పెట్టేద్దాం. బలంది మసాలా వేసింది నేను కదా. అదే బాగా వేసినాం మసాలా. ఇద్దరు మామ కోడలు సూపర్ చేసినారే. ఎవరికి అవార్డు వచ్చారు ఇద్దట్లలో ఇప్పుడు రోజు? నాకు నీకా? నువ్వు ఊరికి మాట్లాడుతున్నావు. ఎదురు బొంగులు తెప్పించాము, దాంట్లో చికెన్ తయారు చేస్తా ఉన్నాడు. మా కోడలు రైస్ చేసింది, కలర్ రైస్. మా అక్క రాగి సంగటి, అంటే మీకు ఐడియా ఉంటుందేమో, రాగిపిండి రైస్ వేసి సంగటి చేయాలి, అది చేస్తుంది. చేసి తయారైనాక టేస్ట్ ముక్క టేస్ట్ చూస్తున్నాము, అంటే అది ఉడికిందా లేదా ఇంకా ఉడకాలనా అనేది. మూత పెట్టి ఎక్సలెంట్. దీన్ని ఎదురు బొంగు అంటారు. ఈ బొంగులో చికెన్ పెట్టేసి చికెన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొంగును కొద్దిగా వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోయమ్మా, ఇట్లా ఇలా ఇలా బాగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలను. ఇది ఒక బొంగు. వాటర్ తో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా ఇలా వేసేసుకోవాలి శుభ్రంగా నీట్ గా. ఇది వేసుకోవాలి, ఇలా నీట్ గా వేసేసుకోవాలి. బొంగు ఎంత పడితే అంత వేసేసుకోవాలి. ఇది ఎదురు బొంగు, దీన్ని ఎదురు బొంగు అంటారు అనమాట. మా అల్లుడు బొంగులో చికెన్ చేస్తూ ఉన్నాడు, నేను నాటుకోడి చికెన్ చేశాను. కాదు మామ, నన్ను నువ్వు బొంగులో చికెన్ చేస్తానంటావా? నాది బొంగులో చికెనా? దా సుజ్రా, నాది టేస్ట్ నీ టేస్ట్ చూద్దాం. అది పదమే అంటారు, బొంగు అంటే బొంగే. బాగా అయ్యేటట్టు చేయి, అవన్నీ మసాలా నేనే కల్పించింది. చికెన్ చేస్తున్నాడు. మా మమ్మీ ఎంత బాగా చెప్పిందో చూడు, ఎదురు బొంగులో చికెన్ తయారు చేస్తున్నా అని. నా మీద తల్లి కాబట్టి అంత ప్రేమగా చెప్పింది. మా మామ బొంగులో చికెన్ అంటాడు. నాలుగు గల్లాసులు ఎసురు పోసింది. జాయ సంగటి వండుతుందా. ఈ పొలము మా తమ్ముంది పొలము. ఇవాళ ఆదివారం అని మేము అందరం వంట చేసుకొని తింటున్నాం పొలం దగ్గర. మనవరాళ్ళు కిండి పోయలేదు, దాంట్లో ఉడుకుతుంది అన్నం. ఎసురుగా ఉంది. మెత్తగా ఉడికినాక కిండి పోసి కలబెడతాను. కిండి వస్తున్నాను, రాయి సంగటి తయారైతుంది. రాగి పిండి వేసి కలిపాను, రాయి సంగతి చేసినాను. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గ వేసేస్తాను. నేను రాయి సంగతి తయారు చేసినాను, నాది అయిపోయింది. నేను అక్కడ మాట్లాడుతున్నారు, అడిగిపోతున్నా నేను నుంచి. ఈ బొంగుకు వచ్చేసి ఈ అరిటాక్ అనేది మూతగా పెట్టుకోవాలి. మూతగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత బొంగును ఇలా పెట్టేసుకోవాలి నిప్పుల మీద. రెండో బొంగు తయారు చేస్తున్నాను ఆ మూత పెట్టేయడానికి. ఇది బాయిలరు చికెన్ అన్నమాట. నాటి చికెన్ అయినా ఇలానే చేసుకోవచ్చు.
ఈ వీటిలో మీకు ఏది నచ్చిందో దానికి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పొలం దగ్గర మేము ఎప్పుడున్నా కానీ అప్పుడప్పుడు వచ్చి ఇలా వంటలు తయారు చేసుకొని ఆనందంగా గడుపుకుంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్నాము, చేసి మేము యూట్యూబ్లో సెర్చ్ చేయాలనుకున్నాం. మా ఛానల్ను లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, కామెంట్ చేయర్రి. అయితే ఈ బొంగులు అనేటివి నీట్గా తిప్పుకుంటూ ఉండాలి. మన పక్కన పెట్టేసి వెళ్ళిపోకూడదు. దగ్గర కూర్చొని మంట సరిగ్గా పెట్టేసుకొని నిప్పులు అన్నమాట, తగిన నిప్పులు పెట్టేసుకొని బొంగు రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యేది నాది ఒకటే. బొంగులో చికెన్ అట్టువే దాని పేరే అది ఎదురు బొంగు అన్నావా అట్ట చెప్తారు. బొంగులో చికెన్ అన్న ఎదురు బొంగులో చికెన్ పెట్టి తయారు చేస్తున్నారంటే అది కామెంట్గా లేకుండా జోకు లేకుండా బాగా వచ్చారు నీట్గా. కరెక్ట్ అమ్మా. దాన్ని మా మామయ్య మాత్రం నన్ను కామెంట్ చేసినారు బొంగులో చికెన్ అని. అది టేస్ట్ చేసిన తర్వాత ఆయన సంగతి చెప్తా నేను. చికెనే అంటారు. ఇప్పుడు నేను నాటుకోడి చికెన్ వండేసాను, ఆ బగారన్నం వండినాము. ఇప్పుడు అది బొంగులో చికెన్ అనకంగా ఏం ఉత్త చికెన్ అంటారా? ఆయన సారికి బొంగు అంటాడు మా మామయ్య. నా బొంగులో చికెన్ ఆయన తినకుండా చేస్తా, టేస్ట్ చేయకుండా చేస్తా. అది ఎంతో ఎక్సలెంట్ ఉంటుందో చూపిస్తా నేను. నేను చూపిస్తా. నాది బాగుంటుందో నీది బాగుంటుందో చూద్దాం. మా ఇద్దరికి బాగుండదు, మా చెల్లెల్ని బాగుండాలా. మా మమ్మీది బాగుండాలా, మా చెల్లెల్ని బాగుండాలా. బగారన్నంలే అది. నేనే ఆ మసాలా గిసాలా అన్ని చూపించినా ఆమెకు అన్ని మా మామయ్య తయారు చేశాడు. సలహాలు ఇచ్చే పాటించుకొని మీరు నాది బాగుంది అంటే ఊరికే సలహాలు తీసుకునేది వదిలిపెట్టేది. దానికి సరిపడా ఉప్పు కారం మసాలా పెడితే పెట్టేదేముంది. మా మామయ్య చేసే కామెంట్ అంతా మీరు ఓకే అనిపించినా మీకు అదే కరెక్ట్ అనిపిస్తే అదే కరెక్ట్, లేదు మా సాయశక్తిలో మేము చేసేది మంచి అనిపిస్తే మాకు షేర్ చేయండి, ఓటేయండి, లైక్ చేయండి. మా తమ్ముడు తమ్ముని కోడలు పొలం దగ్గరకు వచ్చి నా కొడుకు బొంగులో చికెన్ చేస్తాడు. నా కొడుకు చికెన్ చేస్తాడు, బొంగుల చికెన్ చేస్తున్నాడు. మా మమ్మీ ఎంత బాగా చెప్పిందో చూడు, ఎదురు బొంగులో చికెన్ తయారు చేస్తున్నా అని నా మీద తల్లి కాబట్టి అంత ప్రేమగా చెప్పింది. మా మామ బొంగులో చికెన్ అంటాడు. ఏం చేయాలా అంటే అది బొంగేలేరా స్వామి. అది ఇప్పుడు బొంగులు అది అనకంగా ఏమంటారా పదమే అటువంటిది. కూర బాగా చేసినాడు మా తమ్ముడు. కూర మా తమ్ముడు మంచిగా బాగా చేసినాడు. ఉడికిందో లేదో అని చూస్తున్నాను. బాగా మంచిగా చేసినాడు మా తమ్ముడు కూర. బాగా సరిపోయింది, బాగున్నది. ఉప్పు కారం బాగా సరిపోయింది. మా తమ్ముడు పొలం దగ్గరికి వచ్చి వంట చేసుకొని అందరము మంచిగా తింటున్నాము. జైజీ మన సబ్స్క్రైబర్స్ కి ఒక పొడుపు కథ అడుగు జైజీ. చిన్న పల్లెం పెద్ద పల్లెం నెయ్యి దార జొన్న బువ్వ. సమాధానం తెలిస్తే కమెంట్ పెట్టండి. నాన్ని చికెన్ అయిపోయిందా బొంగులో చికెన్? ఇది ఒక్కరు అందరూ అంత వేడి అయిపోతే అయిపోతుందని అనుకుంటున్నాను. కొద్దిసేపు ఉండేదే మేలు అనమాట. జస్ట్ ఒక 2 minutes అందరు తిని ఎలా ఉందో ఇది ఎలా లేనిది చెప్తాము. తయారైందా లేదా అని. అయిపోయింది. ఓకే రైట్, దించేశాను. ఈ బొంగుకు కొద్దిగా మనం అటాక్ అనేది బ్లాక్ చేసుకున్నాం కదా, ఆ యాక్ అనేది చికెన్ తయారైనది మా మామయ్య టేస్ట్ చేసి బాగుండేది లేని చెప్తాడు. మా అల్లుడు చేశాడు ఇది బొంగులో చికెన్ అని. ఎట్లా చేశాడో ఊరికే టేస్ట్ చేస్తాము, బాగుందో లేదో. బొంగులో చికెన్ బలేందురు ఎక్సలెంట్, బాగా ఉంది. నేను రాయ సంగటి చేసినాను. మా తమ్ముడు నాటుకోడి చికెన్ చేసినాడు. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఈ బగారా రైస్ మా చెల్లె చేసింది. ఈ నాటుకోడి చికెన్ మా మామ తయారు చేసినాడు. ఈ రెండు కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మన్నాడు గారి వంట తయారు చేస్తాను. మా అన్నయ్య ఎదురు బొంగులో చికెన్ చేశాడు. దీన్ని తిని ఎలా ఉందో మీకు చెప్తాను.
చాలా బాగుంది.